ఒరే బావా బావా నీ బాబు తారు డ్రమ్ములో దొర్లుకుంటూ వస్తున్నాడు. దాక్కో దాక్కో. అమ్మాయి నాకేదో అనుమానంగా ఉంది. అనుమానంగా ఉంటే ఆలస్యం ఎందుకు? అది కాస్త తీర్చురండి. నర్మయ్ అనుమానం అది కాదు. అసలు ఈ విధవ ఆ ఊరు పెళ్లి చూపులకి వెళ్ళాడా లేక ఎక్కడన్నా అడుక్కు తింటున్నాడా అని. టేబుల్ కింద తింటున్నాడు. సౌండ్ లీక్ అవుతుంది. అబ్బే ఎవరికి ఎక్కిళ్ళు? నాకే మావయ్య. అయితే తలపైకెత్తో గ్లాస్ ఉండి లోట పోసుకో. మీరు మాత్రం కిందకి చూడకండి. ఏ శరీరంలో శక్తి వృధా అవుతుంది. అది నిజమే. అట్లా సౌండ్ చేయకు, ఏదో అరిచినట్టుగా ఉంది. మావయ్య ఇక్కడ బాగా ఉక్కపోస్తోంది, కానీ ఖర్చు లేకుండా బయట ఫ్రీగా గాలి తిరుగుతుంది. బయటికి వెళ్దాం పదండి. నువ్వు ఉండవయ్యా, పిల్లని చూసిరారా అని పంపిస్తే అసలు వీడి ఏమైనట్టు? కొంప తీసి కట్నం తీసేసుకుని కళ్యాణం చేసేసుకుని కార్యం కూడా కానిచ్చేసి కాపురం అక్కడ పెట్టేసాడా కర్మ. అదేం జరిగి ఉండదు. గుడ్డలు లేకుండా గడ్డాలు పెంచుకుని తిరుగుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఊహించావు? ఉత్తినే, ఏం ఖర్చు లేదు కదా అందుకని. ఏమిటోనే అమ్మాయి, ఒక్కసారి ఫోన్ కొట్టి మాట్లాడితేనే గానీ నాకు మనశ్శాంతి ఉండేట్టుగా లేదు. ఇంట్లోంచి ఆ ఊరికి ఫోన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 252 రూపాయలు అవుతున్నాయా? నేనేమంతా ఎర్రోని కాదు, మన ఫోనే వాడటానికి. రా చెప్తా. రేయ్, ఆ సంచి పట్టుకో. సంచి గారు నూరు మాత్రం వెళ్ళలాగా చేతులు ఉడుకు చేస్తున్నాయే, తిరిగి పడుతావు. ఏంటా చూపు, సంగా తెలుసురా. నాన్న వాళ్ళకి కానీ ఫోన్ చేశాననుకో మొత్తం కప్పు అయిపోద్ది. ఇప్పుడు వస్తా. తమ్ముడు జాగ్రత్త. రే ఆ ఫోన్ టీ పైనొద్దు, ఎవరైనా చూస్తారు. దిగు. అది పాయింటే, కిందకు వస్తానుండు. జాగ్రత్త. హలో హలో, ఫోన్ ఉంటాం కదా, ఎవరు చూడకుండా అడ్డు నుంచో. హలో హలో, ఏదో డిస్టర్బెన్స్ ఫోను. హలో హలో, సౌభాగ్యం గారా? నేనండి, సన్యాసిరావుని. నమస్కారం అన్నయ్య గారు. ఇంతకీ మా వాడు ఎలా ఉన్నాడు? అలాగా, అలా అన్నాడా? అలా ఎలా అన్నాడు? హలో హలో, ఎలాగా? హలో హలో చెప్పకుండానే కట్ అయిపోయింది. ఏంటి మావయ్య, ఏమైంది? ఏమవుతుంది, నువ్వు ఇలా కన్నార్పావు, అక్కడ లైన్ కట్ అయింది. ఫేస్ వాల్యూ ఎట్లాంటిది? అది సరే గాని మావయ్య, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందిరా, నా కొంప మునిగింది. ఆ పిల్లవాడికి నచ్చిందిట. పైగా ఆ పిల్లని చేసుకోకపోతే ఉరేసు చస్తానంటున్నాడు. పిల్ల నాకు నచ్చితే చాలు, మా నాన్నెవడు చేతిరాజు, కళాశకండ్రి, మాసపత్రి ఇట్లాంటి దరిద్ర మాటలు ఎన్నో అన్నట్రా. మీ పిల్లలు వినకూడదులే. ఒరేయ్, యాతావాత వాడి పరిస్థితి చూస్తుంటే కానీ కట్నం కూడా తీసుకోకుండా ఆ పిల్ల మెళ్ళలో 3 ముళ్ళు వేసేట్టుగా ఉన్నాడు, నా కొంప ముంచెట్టుగా ఉన్నాడు. ఇట్ట కాదు కానీ నేనే స్వయంగా వెళ్ళి ఈ విషయం ఏంటో తేల్చుకొచ్చేస్తా. అలాగే. వస్తున్నా. నాన్న పొద్దున అక్కడ చేరేసరికి అక్కడున్న రఘు గాని ఎలాగని తప్పించాలి, అర్జెంట్ మనం ఫోన్ చేయాలి. పద పద. అవును, బొంబాయి ఢిల్లీకి ఎంత దూరం ఉంటుంది? 2 కిలోమీటర్లు అంతే. చిన్నోర్మి, నేనెక్కడో ఆలోచిస్తుంటే నీ కూడా వెంట్రా. ఉండు, ఫోన్ వచ్చింది. హలో, ఎవరు కావాలండి? రఘువా? లైన్ లో ఉండండి. ఒరే చిట్టి, ఎవరికి రా ఫోను? రఘు కావాలట, చాలా అర్జెంట్ అట. రఘు అనేవాళ్ళు మన ఇంట్లో ఎవరున్నారా? నిజమే కదూ, రాంగ్ నెంబర్ అయి ఉంటుంది. ఏమండి, ఈ ఇంట్లో రఘు అనేవాళ్ళు ఎవరు లేరు. రఘు అంటే మోహన, ఆ మాట ముందే చెప్పచ్చుగా. అయితే లైన్ లో ఉండండి. రఘు అంటే మోహన్ అట, అంటే మన పెళ్లి కొడుకు. మోహన్ గారు, మోహన్ గారు ఫోను. రఘు అంటే రఘు, మోహన్ అంటే మోహన్, అంతేగాని రఘు అంటే మోహన్ ఎలా అవుతాడు? హలో హలోనా, నీ మోహనా? నేను మోహన్ని.
ఏమయ్యా నీకైనా బుద్ధి ఉందా? చూసి రావా మగడా అంటే అక్కడ సెటిల్ అయిపోతా. అసలు గతేవాలా? ఇక్కడ మా బావ పరిస్థితి పరమ బేవర్స్ గా తయారైంది. ఇంట్లోకి రాలేడు, బయటికి పోలేడు, మీసాలు పెరిగాయి, గడ్డాలు పెరిగాయి, కొద్ది రోజులైతే గుడ్డలు లేకుండా తిరిగాడు. ఇవన్నీ ఫోన్ చెప్పాలా? ఇప్పుడు మా నాన్న అక్కడికి వస్తున్నాడు, బయలుదేరాడు, సగం దారిలో వచ్చి ఉంటాడు. ఆయనకి అసలు విషయం తెలిసిందో నిన్ను చంపుతాడు, నన్ను చంపి తింటాడు. బాబు నువ్వు చేసిన సర్వీస్ చాలు గాని ఇమ్మీడియట్ గా మోటా ఉల్లి సర్ది బయలుదేరు. ఒక్కసారి రుణాన్ని వెళ్ళలేదు, అర్థమైందా? ఆపండి బాబు, ఆపండి. ఎక్కడికి వెళ్ళాలి? రాయవరం వెళ్ళాలి. ఎక్కు. ఆగు, ఏ? ముందే చెప్తున్నాను. ముందైతే 20, వెనకైతే వెనకైతే 10. అబ్బా అట్ట కాదు కానీ ముందు కాకుండా వెనక కాకుండా మధ్యలో పట్టుకుని ఏళ్ళాడతా 5 ఇస్తా. సరిపోద్దా? సరిపోద్ది. నీ పని అయిపోద్దని డౌట్. అబ్బో వద్దులే, వెనకాయ కూర్చుంటా. అర్రే ఊరొచ్చేస్తుంది. ఇచ్చారా? ఎక్కడెక్కడే నా దగ్గరే 10 రూపాయలు కొట్టేద్దాం అనుకున్నావా? నాతో పెట్టుకోకరే, ఛాన్స్ దొరికిందంటే ఈ దేశానికి వచ్చిన స్వతంత్రం కూడా కొట్టేస్తా. మీ అమ్మ కడుపులు మారా ఫిరంగుల్లా దూసుకురావడం మీద పట్టబెట్టయా? మీరు గుర్తు నన్ను గుర్తారంటారేంటి? ఇంతకీ ఆ లక్ష్మీ సౌభాగ్యవతి కం గంగా భాగీరథి సమానరాలైన సౌభాగ్యమ్మ గారు ఉన్నారా? మా అక్కయ్యని ఎలా పిలుస్తారేమిటి? మొగుడు పారిపోతే మిగిలిన ఆడవాళ్ళని అట్టాగే పిలుస్తారు. మిస్టర్ ఇంతకి మీరెవరు? చెప్తా. లోపల మోహన్ అనే వెధ ఉన్నాడా? ఉంటే ఆ సొంటని కన్న తండ్రిని సన్యాసిరావుని. ఇంతకీ మీ అక్కయ్య ఉందా లేదా? ఆవిడ వాళ్ళ పిల్లమావ గారిని 10 మంది పొడి చంపేస్తే శవాన్ని గుర్తుపట్టడానికి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. శివ శివ, ఈ మధ్యన చావులు ఎక్కువైపోతున్నాయ్యా. సర్లే, ఆవిడ గారు లేకపోతే మాత్రమే లోపల మా మోహన్ గారు ఉన్నాడు కదా, స్నానం వచ్చేసి. ఇంట్లో ఎవరు లేరండి. మీ అబ్బాయి నేను రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడు. మీరు వస్తే చెప్పి పంపించమని మా అక్కయ్య మాకు చెప్పింది. తమరు ఆవిడ గారు ఎనదర బ్రదరా? చాలా సంతోషం. ఏం పని అండి ఇది? నన్ను రమ్మని ఆవిడ గారు వెళ్తుందా? అరే ఎంత అర్జెంట్ పని ఉంటే మాత్రం ఏదైనా ఏర్పాటు చేసి వెళ్ళాలి కదా. అసలు నేనంటే ఎవరనుకుంటారు? నేను ఆవిడ గారికి కాబోయే వియ్యంకుణ్ణి. ఆహా, ఆదిలోనే హింసపాదని. ఎట్లాంటి ప్రవర్తన నాకు నచ్చదండి. ఈ సంబంధం నాకు ససేమిరా ఇష్టం లేదని నేను గాని మా అబ్బాయి గాని ఇక మా జన్మలో ఈ గుమ్మం తొక్కవన్నామని నేను చెప్పానని మీరు మీ అక్కగారికి చెప్పండి. నమస్తే. నమస్తే. ఎవరు ఆయన? ఏం కావాలంట? అదే అక్కయ్య, చందాల కోసం వస్తేను. అదే ఎవరో నీ పేరు చెప్పి పంపించారు. వాళ్ళ ఊర్లో గుడి కడుతున్నట్ట, చందాలు కావాలట. తర్వాత నేను చెప్పి పంపించేశాం. అలాగా? సరే గాని ఇప్పుడు సన్యాసరావు గారు వస్తారు, చూస్తూ ఉండండి. ఆయనతో పిచ్చి పిచ్చిగా వాగారో చంపేస్తాను, జాగ్రత్త. ఆ మాత్రం మనకి తెలీదా? పెద్దల్ని గౌరవించవలను. ఎప్పటికి ఇన్ని సంబంధాలు చూశాను కానండి, ఎట్లాంటి దిక్కుమాలిన సన్నాసి ఏ బ్రాసి ఫేస్ చూడలేదు. సారీ, మిమ్మల్ని కాదులేండి. అది సరే కాని బాబు, బస్సు ఎప్పుడు వస్తే? బస్ అండి, ఆ భగవంతుడికి కూడా తెలియదు. మరైతే మనకేం తెలుస్తుంది? ఆయన నాకు ఆర్టీసీ వచ్చిరాదులే, నా ట్రాన్స్పోర్టే వేరు. ఏంటో సీక్రెట్. మాది సీక్రెటే. సరే, నేను ఉండిపోతాను. నువ్వు నవ్వుతూ సాగనంపేదాకా నేను వెళ్ళను, సరేనా? ఒరే బావా, నా మాట విని జరిగింది మొత్తం చెప్పు. చక్కగా సరెండర్ అయిపో. ఎందుకు ఈ టెన్షన్? నిజమే, కానీ నానొచ్చేది పెళ్ళోరింటి కానించే. అక్కడ విషయాలు ఏంటో తెలుసుకోకుండా సరెండర్ అయిపోయినంటే అమ్మో పుల్లోట తలబెట్టడే. బావా, నేను ఆ బెడ్రూమ్ దాక్కుంటాను. నాను మంచిదా? అటు కాదు, ఇటు ఇటు.
చెయ్యి ఎట్ట పరువు మర్యాద సంస్కారం లేని మనుషులు అనుకోలేదు. ఏమైంది నాన్న? ఇప్పుడేనా రావడం? ఇదేనమ్మా రావడం. అరే కాబోయే విజయంకుని రమ్మంది. తీరా వెళ్లేసరికి ఎవరో పోయారని సాగు చెప్పి మొహం తప్పిస్తుందా? అవ్వా కనీసం గుమ్మల్లో కూడా అడుగు పెట్టలేకుండా వీధిలో మనిషిని వీధిలోనే పంపించేస్తున్నా. చెప్తా అసలు ఈ సంబంధం తెచ్చిన జగన్నాథం గాని 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగించబోతు చూడు అన్నట్టు వీడేడే ఇక్కడున్నా మావయ్య. కన్నార్పుడు సన్నాసి నిన్నెవడు పిలిచాడరా? వాడు ఉత్తరరత్నం ఎక్కడ తెచ్చాడు? అది ఇంకా రాలేదు కదూ? రాలేదు. రాలేదా? ఏమైపోయినట్టు? అక్కడ లేడే. అక్కడ ఎలా ఉంటాడు? మరి ఎక్కడుంటాడు? కనుక్కొస్తా. ఎవరిని? అదే చేతులు కడుక్కొస్తా. వారిని అమ్మాయి ఈ పిచ్చి సన్నాసితో నువ్వు కాపురం చేస్తున్నందుకు నీకు పద్మశ్రీ ఇవ్వాలి. వాడికి నిన్ను కట్టబెట్టినందుకు నాకు ఉరిసెట్ చెయ్యాలి. సరే గాని నిన్న సాయంకాలమే బయలుదేరినట్టుగా అక్కడ తెలిసింది. మరి అక్కడ లేక ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఒరే బావా, విన్నావుగా? అక్కడ నీ పేరు గలవాడు నిన్న సాయంత్రమే బయలుదేరాడంట. కాబట్టి ఇక నువ్వు నాటకం ఆపి బయటికి రావచ్చు. రే నీ బావనరా. కాబట్టి బతికిపోయా. ఎలా వస్తాను? ఇప్పుడే కదా రాలేదని చెప్పావు. అది పాయింటే. ఓ పని చేద్దాం. ఏంటి బావా? అమ్మాయి ఎవరొచ్చారే? అల్లుడు తలుపులు వేసుకుని మరీ మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను మామయ్య. మీ అమ్మాయి క్లాస్మేట్ చూడ్డానికి వస్తేను. నిన్నదా అన్న? నన్నేనన్నా? మరి నిన్ను చూడడానికి వచ్చే వీడి తలుపులు వేసుకుని మాట్లాడతాడేమిటి? అర్జెంట్ అంటే బాత్రూమ్ చూపించి వస్తున్నా. ఇంకా నయం కళ్ళు ఆరుకుంటూ బెడ్రూమ్ చూపించావు కాదు, పళ్ళు రాలగొట్టేది. పదా చాలా థ్యాంక్స్ అండి శివన్ గారు బాత్రూమ్ చూపించినందుకు. కానీ బాత్రూమే దరిద్రంగా ఉంది. క్లీన్ చేయించుకోండి. వస్తానే అన్ను. ఆగవే జున్ను. ఏమిటి బన్ను? నీ పేరేంటి పిన్ను? దివ్య భారతి. ఆహా మీ నాన్నగారి పేరేంటో? అమితాబ్ బచ్చన్. మీ అమ్మగారి పేరు జయబాతురా? అరే భలే గెస్ట్ చేశారే. ఐసి అన్నట్టు నువ్వేం చదువుతున్నావు? కేజీన్నర. అదేంటి తూకాల్లాగా? ఎల్కేజీ యూకేజీ అని కొత్త రకం 1.5 kg. ఐసి ఎక్స్క్యూజ్ మీ. అషూర్. ఆ ఫోన్ అగో. వస్తానే అను. వస్తాను శివం. హలో ఎవరు? నేనే సౌభాగ్యమని. సౌభాగ్యం గారా? మీరు వస్తానని రాలేదే. మీకోసం ఎదురు చూసాం. ఎదురు చూసారా? ఎక్కడమ్మా? ఎయిర్పోర్ట్ లోనా షిప్ యార్డ్ లోనా? చూడు తల్లి, పరిహాసానికి కూడా ఒక హద్దు ఉంది. మీ పినమావ గారి పీనుగును గుర్తుపట్టడానికి మీరు పోలీసులతో వెళ్ళి అర్రే మీరు వచ్చారా ఎప్పుడు అని నన్ను అడుగుతారా? పినమామ గారి పీనుగా, పైగా పోలీసులా? ఎవరలా కూసింది? మా పినమామ గారు పోయి 10 ఏళ్ళయిందండి. మీరు పొరపాటున వేరే ఇంటికి వెళ్ళుంటారు. చాలా ఊరుకోమా, పైగా ఇదొకటా అన్నట్టు మా వాడు. మావయ్య ఏంటయ్యా? ఏమనుకోపోతే ఒకసారి కాలెత్తావా? ఏదో బూతు మాటలు నువ్వును. ఇప్పుడు నేనేమన్నానని? అర్రే మిమ్మల్ని కదమ్మా, ఇక్కడ నా పక్కన కళ్ళార్పుడు తాసుడు గాడు ఒకడు ఉన్నాలే. చెప్పమ్మా. మీ అబ్బాయి మోహను ఇదిగో వచ్చాడండి. మాట్లాడతారా? అమ్మాయి మీ తమ్ముడు అక్కడే ఉన్నట్టే ఇప్పుడు ఫోన్ లో మాట్లాడుతుంట. బాబు మోహన్ నీ గురించి కంగారు పడుతున్నారు. మాట్లాడు. హలో డాడీ. సిగ్గు లేకపోతే సరి. పిల్లని చూసినారంటే అక్కడే తిష్టేసి కూర్చుంటావా? పరువు మర్యాదని చవట, చేతగాని దద్దమ్మ, పనికిరాని బాజమ్మ. అయ్య బాబోయ్, నువ్వేంటన్నా? హలో హలో హలో. చాలా మంచి ఫ్యామిలీ డాడీ. అమ్మాయి కూడా నాకు బాగా నచ్చింది. ఏంటి నా ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడే ఉండమంటావా? అలాగే అన్ని విషయాలు మాట్లాడే రమ్మంటావా? ఓకే ఉంటా డాడీ. ఫోన్ మంచి పట్టులో కట్టయింది. ఫోన్లేనన్నా, తమ్ముడు క్షేమంగా ఉన్నాడు. అంతే చాలు. మీరు స్నానానికి రండి. అవును మావయ్య, ఒకసారి కాలెత్తండి. మళ్ళీ అదే తప్పుడు కుతా. అదే మీరు పదండి. మీ సంగతి నాకు తెలుసండి. నువ్వు పదా. నువ్వు నీళ్ళు పెట్టమ్మాయి. పాపా ఏంటబ్బాయ్, నీకు పెళ్ళయిందా? అప్పుడే పెళ్ళేంటబ్బా? సారీ, నువ్వు ఇంకా స్వీట్ 16 కదా. హలో బోలో నవ్వంటెన్ యు కమ్ ఐ వి టాక్ టాక్. ఓకే ఓకే. అప్ అండ్ డౌన్ ఆటో ఫేర్ ఫర్ ట్రిప్ 40 రూపీస్. యు గివ్ ఐ కమ్. జంపు ఐగో. ఒరే బావా బావా, నీ బాబు కంటపడకుండా తప్పించుకున్నావుగా. ఇక ఆ చీర పిన్న మొహన పడి, లేకపోతే నీ బాబు నన్ను ఎక్కడుగుతాడు. కుదరదు. ఇది అంతం కాదు, ఆరంభం. నీ ఫ్రెండ్ తిరిగి వచ్చేదాకా ఇలా ఆడవేషంలోనే తిరుగుతానంట. ఈ వేషంలో వెళ్ళి వాడి బుద్ధి వచ్చేలా చెప్పి అప్పుడు ఈ వేషం తీస్తా. ఇదే నా మంగమ్మ చూద్దాం.
సరిగ్గా ఆలోచించుకో. ఎందుకో నా ఎడం కన్ను అదురుతోంది. నీకు కొత్త అరచి. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.